ఉడవాల మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 20వ తేదీన జరగబోయే శివరాత్రి పండుగకి మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో దీన్ని ఘనంగా చేద్దామని పూనుకున్నాము. అటు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, ఇటు పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ఉమ్మడి కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎంతో శాంతియుతంగా ముందుకెళ్తుంది. ఇటువంటి కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఏదైతే నరేంద్ర మోడీ గారు మనకు పిలుపునిచ్చారో, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఆ ఒక్కరోజు కాకుండా మేము గడిచిన 7 నెలలుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మా పట్టణాన్ని మేము తీర్చిదిద్దుకుంటున్నాము. కాలువలు శుభ్రం చేస్తున్నాము, కాలువల్లో పూడికి తీస్తున్నాము, ఏదైనా పాట్ హోల్స్ ఉంటే వాటిని పూడుస్తున్నాము. ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమం దగ్గరుండి చేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమంలో శివరాత్రి సందర్భంగా మరి ఇక్కడున్న కొంతమంది వర్కర్స్ తోటి ఈ పని సాధ్యం కాదు కాబట్టి గడిచిన 6 ఏళ్లుగా మరి శివరాత్రి కొండ దగ్గర, కోటప్ప కొండ దగ్గర ఎక్కడ శుభ్రత లేదు కాబట్టి ఈ 7 నెలలుగా మేము దీన్ని శుభ్రం చేస్తూ ఉన్నాము. మరి పండగ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, అదేవిధంగా వీర మహిళలు అందరం కూడా కలిసికట్టుగా ఒక మాట మీద ఉమ్మడి ప్రణాళిక ద్వారా దీన్ని శుభ్రం చేద్దాము. మన కొండని మనం శుభ్రం చేసుకుందాము. మన స్వామివారు చాలా చక్కగా అందంగా ఉండాలి, ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతో సంతోషంగా బయటకు వెళ్ళాలని చెప్పి ఆలోచనతోటి ఆనాడు డాక్టర్ కోడెల గారు ఏదైతే ఏర్పాటు చేశారు ఈ కోటప్పకొండ ఘాట్ రోడ్ని, అదేవిధంగా మరి జంతు ప్రదర్శనశాల కానీ, కాళింది మడుగు కానీ వీటన్నిటి కూడా శుభ్రం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఆనాడు టీడీపీ హయాంలో డాక్టర్ కోడెల గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఎంతో చక్కగా నిర్వహించారు. వారికి మంచి పేరు రావడానికి వీలుగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము. వారిని గుర్తుపెట్టుకోవడానికి కోటప్పకొండ అంటే కోడెల, ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఎక్కడ కూడా ఎమ్మెల్యే, కార్యకర్తలు, మరి మహిళలు అనే భేదం లేకుండా అందరం కూడా కలిసికట్టుకు పనిచేస్తున్నాము. ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కూడా ఒక ఉమ్మడి కుటుంబంలాగా పనిచేసుకుంటున్నాము. ఎక్కడ కూడా కలిసికట్టుగా పనిచేసుకోవటం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, ప్రజలకి దగ్గరలో ఉండాలి, ప్రజలు మనల్ని ప్రేమించాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. తప్పనిసరిగా మీడియా సోదరుల సహకారం కూడా చాలా ఉంది కాబట్టి మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.